సంతోషంగా ఉండే ఒక గొర్రెల మందలోకి ఒక జిత్తులు మారి నక్క చనిపోయిన గొర్రెతోలు కప్పుకొని ఆ మందలోకి వచ్చింది. ఆ మందలో అందరినీ మంచి చేసుకొని అందరితో కలిసిమెలిసి ఉన్నట్టు నటించింది. అందరి నమ్మకం పొందిన ఆ నక్క ఒక్కొక్క గొర్రెని ఒక పొదల చాటుకి మంచి మేత ఉందని తీసుకెళ్ళి పొదల చాటుని చంపి తినేసి మళ్ళీ యథావిధిగా ఆ మందలో కలిసిపోయేది. అది నక్కని దాని చేతిలో మోసపోయిన, దాని చేతిలో ప్రాణాలు ఇడిసిన ఆ గొర్రెకు మాత్రమే అది నక్కని తెలుసు. ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. కానీ రియల్ స్టోరీ ఇక్కడే మొదలైంది. మన పక్కన మన చుట్టూ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది బంధువులు, కొంతమంది రిలేటివ్స్, వీళ్ళు కూడా గొర్రెతోలు కప్పుకున్న నక్క లాంటి వాళ్ళే. అవకాశం కోసం అదును చూసి దెబ్బ కొడతారు. మన పక్కనున్న వాళ్ళకే గోతులు తవ్వడం తెలుసు. ఎందుకంటే ఎక్కడ గొయ్యి తవ్వితే వీళ్ళు పడతారో, ఏ దారంటే వెళ్తామో మన పక్కనున్న వాళ్ళకే బాగా తెలుసు. అందువల్లే వాళ్ళ చేతిలోనే మనం ఎక్కువగా మోసపోతాం, నష్టపోతాం. ఎదురు దెబ్బలు కూడా వాళ్ళ వల్లే మనం పడాల్సి వస్తుంటుంది. కనీ పెంచిన తల్లిదండ్రులనే రోడ్డు మీద వదిలేసే సొసైటీలో బతుకుతున్నాం మనము. నీ మీద నా మీద విశ్వాసం చూపించడానికి మన పక్కన ఉన్నది, మన చుట్టూ ఉన్నది కుక్కలు కాదు కదా, మనుషులు. సో బీ కేర్ఫుల్.